సీఎంతో సినీ పెద్దల సమావేశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారీని అడిగి తెలుసుకుందాం. చారీ, ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలు లేవనెత్తున్నారు? ముఖ్యమంత్రిని కలవాలని గత కొంతకాలంగా సినీ పెద్దలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వారికి ఈ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత సినీ పరిశ్రమకు సంబంధించిన ముఖ్యులు దాదాపు అందరూ వచ్చి సమావేశానికి హాజరై తమకు సమస్యలు అంటే సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సినీ పరిశ్రమకు ఉన్నటువంటి అవసరాలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అవసరం అనే విషయాలను కోరుతున్నారు. అయితే గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య ఒక గ్యాప్ ఉన్నట్టుగా ప్రజల్లో ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి ఇది ప్రభుత్వానికి కానీ పరిశ్రమకు కానీ మంచిది కాదు అనే ఆలోచనతో వారు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ పరిష్కరించే విధంగా రెండింటికి మధ్య ఒక సమన్వయం ఉండే విధంగా పలు అంశాలను పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. సినీ పరిశ్రమకు అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు, అదేవిధంగా బెనిఫిట్ షోలు, అదేవిధంగా వీటికి సంబంధించి టికెట్ల పెంపు, ఆన్లైన్ విక్రయాలు, వీటికి సంబంధించి అదేవిధంగా షూటింగ్ సంబంధించిన ప్రోత్సాహకాలు, వీటన్నిటికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అవసరం. గతంలో ఉన్నటువంటి వాతావరణం మళ్ళీ ఒక నెలకొల్పాలి. అయితే ఇటీవల నాగార్జునకు సంబంధించిన కన్వెన్షన్ కూల్చివేత, అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్టు, ఇలాంటి విషయాలకు సంబంధించి ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆ సంకేతం వెళ్తుంది. కాబట్టి వీటన్నిటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా చొరవ కావాలన్నారు. అయితే గత కొంతకాలంగా ముఖ్యమంత్రి సినీ పరిశ్రమకు సంబంధించి కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. సినీ పరిశ్రమ, సినీ నటులు, నిర్మాతలు, దర్శకులు వారందరూ కూడా ఒక బాధ్యతాయుతంగా ఉండాలి, సామాజిక బాధ్యతతో ఉండాలి, ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉండాలన్న విషయాన్ని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి ఇంతకుముందే ప్రస్తావించారు. వాటిని మరోసారి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా డ్రగ్స్ లాంటి విషయాల్లో ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా కొన్ని వీడియోలు తీయడం, వాటికి సంబంధించి వాటి సినిమాకు ముందు ప్రదర్శించడం, అదేవిధంగా ఇంటర్వ్యూస్ టైంలో వాటిని ప్రదర్శించడం, ఓటీటీలో కూడా వాటికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు, సినిమాల్లో కూడా వాటికి సంబంధించిన ఘటనలు ఇవ్వడంతో పాటు సమాజాన్ని తప్పు వరించే విధంగా సినిమాలు ఉండకూడదని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నారు. గతంలో పలు సందర్భాల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. అదే విషయాన్ని మరోసారి కూడా సినీ ప్రముఖుల వద్ద కూడా ఈ రోజు కూడా ఈ సమావేశంలో కూడా కోరినట్టుగా తెలుస్తుంది. అయితే సినీ పరిశ్రమ కూడా దానికి సానుకూలంగానే ఉన్నట్టుగా ఈ గతంలో కూడా కొన్ని ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టుగా చెప్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించి సామాజిక కార్యక్రమాలు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే సంబంధించిన అనేక కార్యక్రమాలు కూడా సినీ పరిశ్రమ ఒక భాగస్వామ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి, అదేవిధంగా పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉండాలి, ప్రోత్సాహకాలు ఇవ్వాలని పరిశ్రమ పెద్దలు చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చారి, ఇక్కడ ఈ సినీ పెద్దలతో భేటీ సరే, మరి థియేటర్ యాజమాన్యాలకు సంబంధించి వారిని పిలవకపోవడంపై కారణాలేంటి? అంటే ఇది ప్రస్తుతం ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించడం లేదు. సినీ పరిశ్రమ ప్రముఖులు ముఖ్యమంత్రిని సమయం కోరారు. గత కొంతకాలంగా వారు అడుగుతున్నారు. అయితే కొంతకాలంగా ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు, అదేవిధంగా ఏడాది పాలనకు సంబంధించిన వాటన్నిటి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉండడం వల్ల ఈ రోజు సమయం ఇచ్చారు. ముఖ్యంగా దిల్ రాజు ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. పరిశ్రమ సంబంధించిన పలువురు కలవాలనుకుంటున్నారు. కాబట్టి కలిస్తే వారికి సంబంధించి ఇరువైపులా ఉన్నటువంటి అంశాలు చర్చించవచ్చని అనుకోవడంతో ఎఫ్డీసీ నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. దానికి సంబంధించి కేవలం వారి నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. వీటికి సంబంధించి అన్ని అంశాలు అంటే పరిశ్రమకు సంబంధించిన వారు, థియేటర్లు, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు, వాటన్నింటికి సంబంధించిన అంశాలను కూడా వారు ప్రస్తావించిన తర్వాత అయితే ఒక్క రోజులో ఇప్పుడు మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కర్ణాటక వెళ్లాల్సి ఉంది. కాబట్టి మరో సమావేశం కూడా నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఎఫ్డీసీ నేతృత్వంలో అవసరమైతే ఒక కమిటీ వేసి నిరంతరం చర్చలు, సంప్రదింపులు జరిగే విధంగా ఒక చొరవ తీసుకోవాలన్న ఆలోచనతో ఇటు పరిశ్రమ, ప్రభుత్వం రెండు కలిపి కూడా ఒక కమిటీ అవసరమైతే ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే గద్దర్ సంబంధించిన అవార్డులకు సంబంధించి కానీ ఇతర అంశాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని ఒక సామరస్యంగా, ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఒక పరిష్కరించుకునే విధంగా దానికి చర్యలు తీసుకోవాలని ఇటు ప్రభుత్వం, పరిశ్రమ రెండు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ల పైన ప్రభుత్వం ఎలాంటి ప్రకటన జారీ చేసే అవకాశం ఉంది? ప్రీ రిలీజ్ కు సంబంధించి, అదేవిధంగా బెనిఫిట్ షోలు, అదేవిధంగా ముందు టికెట్ల ధరల పెంపు, వీటన్నిటికి సంబంధించి కూడా గత కొంతకాలంగా కోరుతున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి సంధ్యా థియేటర్ సంఘటన నేపథ్యంలో వాటన్నిటిపైన ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అది ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి విషయాలు ఒక సామాజిక బాధ్యతతో, సామాజిక అంశాలతో సంబంధించిన వాటికి ఇవ్వాలి కానీ మిగతా కమర్షియల్ వాటికి ఎందుకు ఇవ్వాలని ఇటీవల మంత్రి సీతక్క బహిరంగంగానే వ్యాఖ్యానించారు. వీటన్నింటి నేపథ్యంలో
వాటన్నిటికి సంబంధించి సినీ పరిశ్రమకు సంబంధించి సినీ పరిశ్రమ పెద్దలందరూ కూడా వారి ప్రతిపాదనలు పెడుతున్నారు. వాటన్నిటిని కూడా పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే ఆలోచన లేదు. కానీ దీనికి సంబంధించి ఎఫ్డీసీ నేతృత్వంలో కానీ లేదా ప్రత్యేక కమిటీ ద్వారా కానీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే చారి ఇక్కడ ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వాళ్ళు భారీ బడ్జెట్ పెట్టి చిత్రాలు నిర్మించారు. ఈ నేపథ్యంలో టికెట్ రేట్ల పెంపు మీద పర్టికులర్గా ఈ సంక్రాంతి సినిమాలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది? అంటే ఇంకా ప్రభుత్వం దానిపైన ఇప్పుడు ఈ సమావేశం తర్వాత ఈ ప్రభుత్వంకి ఆ పరిశ్రమ నుంచి వస్తున్నటువంటి వినతులన్నీ కూడా దాన్ని పరిశీలించి దానిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఏదేమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి కొన్ని హామీలు ఇచ్చినప్పుడు వాటన్నిటికీ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రులు అదేవిధంగా దానికి సంబంధించి అవసరమైతే ఒక సబ్ కమిటీ వేసే ఆలోచనలు ప్రభుత్వం కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీటన్నిటికి సంబంధించి పరిశీలించిన తర్వాత ఇప్పుడు సంక్రాంతికి సంబంధించినవి కానీ ఆ తర్వాత కానీ ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే గతంలో డ్రగ్స్ కట్టడికి సంబంధించి ప్రభుత్వం కొన్ని సూచనలు జారీ చేయడం జరిగింది సినీ ఇండస్ట్రీకి. మరి ఈ అంశానికి సంబంధించి ఏదైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా భేటీలో? విషయంలో చెప్పారు. ఈ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి పునరుద్ఘాటించినట్టుగా తెలుస్తుంది. డ్రగ్స్ కు సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు ప్రభుత్వ పథకాలు అదేవిధంగా ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రజలకు చేరవేసే విధంగా చైతన్యం కలిగించే విధంగా సినీ పరిశ్రమలో నటులు గాని నిర్మాతలు దర్శకులు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల యాజమాన్యాలు అందరూ కూడా ఒక సామాజిక బాధ్యతతో ఉండాలని ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నారు. ఈ రోజు సమావేశంలో కూడా అదే విషయాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. తమకు సినీ పరిశ్రమ పైన గానీ సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులపై గానీ ఎవరికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కోపం గానీ ప్రత్యేక ప్రేమ గానీ లేదు. కేవలం తమ సంబంధించిన సమాజానికి సంబంధించిన అంశాల్లో సామాజిక బాధ్యత సినీ పరిశ్రమతో పాటు అందరూ కూడా ఉండాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమ ప్రజల్ని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక సామాజిక బాధ్యతతో ఉండాలని తాను మొదటి నుంచి చెప్తున్నట్టుగా మరొకసారి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగిన విషయాల్లో కేవలం దానికి సంబంధించి చట్టం తన పని తాను చేస్తుందన్న ఒక ధోరణితోనే ఉన్నాను తప్ప తనకు ఎవరిపైనా కూడా వ్యక్తిగతంగా లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది. సమావేశానికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కాసేపట్లో ఇటు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అదేవిధంగా పరిశ్రమ వర్గాల నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. కించపరుస్తూ వాళ్ళ ప్రతిష్టకు భంగం కలిగించేలా కొన్ని సినిమాలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది పోలీస్ పెద్దలు కూడా వీటి మీద అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో భేటీలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందా? అవును, అంటే దీనికి సంబంధించి సినిమాకు సంబంధించి వారు చేస్తున్నట్టు సినిమాల్లో ఘటనలు సినిమాల నేపథ్యం వాటన్నిటి కథ ఇతివృత్తం వీటన్నిటికి సంబంధించి చర్చ ఉంది. అయితే మొదటి నుంచి కూడా వీటికి సంబంధించి సినిమాని సినిమాగానే చూడాలి, తమకు ఎలాంటి ఉద్దేశం లేదంటే సినీ పరిశ్రమ చెప్తుంది. అయితే సినిమాల్లో ఉన్నటువంటి సంఘటనలు కాకుండా సినిమా పూర్తిగా ఒక సామాజిక బాధ్యతగా ఉండాలి అనే అంశాన్ని అందరూ కూడా చెప్తున్నారు. ఇటీవల పోలీసులకు సంబంధించిన ఇన్సిడెంట్స్ వాటన్ని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్టుగా రానట్టుగా తెలుస్తోంది. అయితే మొత్తం మీద ఓవరాల్ గా సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రోత్సాహకాలు వాటికి సంబంధించిన పురస్కారాలు గద్దర్ అవార్డులు ఇలాంటి పాలసీలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వ్యక్తిగతమైన అంశాలు వచ్చినా కూడా తమకు ఎలాంటి వ్యక్తిగతమైన అంశాలపైన మాకు ఎలాంటి ఉద్దేశం లేదని ముఖ్యమంత్రి దాన్ని తోసిపుచ్చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ రెండు వైపుల నుంచి ఉన్నటువంటి పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపైన చర్చిస్తున్నట్టుగా ఒక స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుగుతాయి.